హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఇక యూట్యూబ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కాకపోతే ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది చాలామందికి తెలియదు. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, చూడండి. ముందు యూట్యూబ్ మీరు మొదలు పెట్టాలి అనుకుంటే సెల్లి అలాగున్నా కానీ పర్వాలేదు. ఇదేదో కిస్ చేస్తుంది. ఇది ఆల్రెడీ పిల్లలు పెట్టింది. మిత్రులారా, దీని తండ్రి ఎవరో కాదు, అక్కడ ఉన్న బ్లాక్దే. అది పోలీస్ డాగు. ఎవరో ఒక పోలీస్ అతను వేరే ట్రాన్స్ఫర్ అయిపోతుంటే దాన్ని అక్కడ ఏరియాలో వదిలేస్తే అలా తిరుగుతుంది అది అనమాట. దాన్ని ఇప్పుడు మన కండిషన్లోనే ఉంది, కంట్రోల్లో అనమాట. సో నేను మాత్రం నేను చెప్పేది కూడా వినండి. నేను ఉదయం మధ్యాహ్నం మాత్రం ఓన్లీ బిస్కెట్లు పెడతాను, సాయంత్రం మాత్రం వీటికి రైస్ తీసుకొచ్చి పెడతాను మిత్రులారా. ఇంక ఇంట్లో ఏమైనా కర్రీస్ ఉంటాయా ఏం చూడండి. ఇంకా బయటగా ఒకేసారి కర్రీ కొంటాను, చికెన్ షేర్వా కొంటాను. లేకపోతే 50 రూపాయలకి కర్రీ కట్టండి, చికెన్ కర్రీ షేర్వాతో అంటే మంచి ముక్కలు వేసి మంచి కడతాడు మిత్రులారా. ఇంక ఈ బిస్కెట్ల కన్నా ఇవే బెటరు. ఎట్లా, ఎందుకంటే బిస్కెట్లు అయితే హోల్సేల్ 55 రూపాయలు పడుతుంది, 60 రూపాయలు అనుకోండి, 55 పడుతుంది. అలాంటి 2 బిస్కెట్ ప్యాకెట్లు కొంటాను. రెండింటికి నాకు ఖర్చు కన్నా ఈ 50 రూపాయలు కొనేస్తే ఇప్పుడు రైస్ ఇంటికాడ పెట్టడం వాటికి కూడా కడుపు నిండిద్ది. మీ ఏరియాలో కూడా కుక్కలకు పెట్టండి, ఎవరిని కరవకుండా ఉంటాయి. ఇకపోతే మీరు కూడా యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నాది 1080. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఓన్ కంటెంట్ ఎక్కువ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. చేసుకొని 4 రోజుల తర్వాత చూడండి, కొద్దిగా బ్లర్ వచ్చింది. 10 రోజుల తర్వాత చూడండి, ఇంకా బ్లర్గా వచ్చింది. మరి యూట్యూబ్లో 1,00,000 మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మీకు డబ్బులు బాగానే వస్తాయి కదా, కొనుక్కోవచ్చు కదా అని అంటారు. మాకు అంతేం రావండి. యూట్యూబ్ షార్ట్స్లో చాలా తక్కువ వస్తాయి డబ్బులు. ఆ వచ్చిన డబ్బులు ఇప్పుడు మా ఇల్లు ఒకటి మధ్యలో ఆగిపోయింది. దాన్ని మేము ఏంటంటే దాని మొత్తం అయ్యేంత వరకు నేనేం కొనకూడదు అనేసి ఫిక్స్ అయిపోయాను. అందువలన నేను ఎక్కువ శాతం ఏంటంటే యూట్యూబ్ వాడుకోమనే వీడియోస్ వాడుకుంటూ ఉంటాను అనమాట. అవి కూడా మీకు క్లియర్ చెప్తాను, వినండి. యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఈ వీడియో ఉంది, నేను అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు అప్లోడ్ చేశారనుకోండి, సేమ్ తీసేసుకొని సేమ్ అప్లోడ్ చేశారనుకోండి, మీరు వాయిస్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పేశారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు స్ట్రైక్ వేస్తాను. అలాంటి స్ట్రైకులు 3 పడ్డాయి అనుకోండి, మీ ఛానల్ లెగిసిపోతుంది. అట్లా కాకుండా నేను క్రియేటివ్ కామన్ లైసెన్స్లో ఈ వీడియోని పెట్టానే అనుకోండి, అప్పుడు ఈ వీడియోని నేనేం చెప్తున్నా అంటే, నా వీడియో ఎవరన్నా వాడుకోవచ్చు. ఇట్లాంటివి చూస్తేనే కదా కుక్కలకి మిగతా వాళ్ళు కూడా పెడతారు. కాబట్టి ఈ వీడియో మీరు కూడా వాడుకోండి అని నేను పెట్టాను. కాబట్టి దానికి ఎలాంటి స్ట్రైకులు పడవు, ఏమీ ఉండవు. మీ దగ్గర ఏమో లైసెన్స్ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఏదో ఒకటి సెర్చ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీరు పోస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ అనుకుంటే ఏదో ఒకటి సాంగ్స్ కొడతా ఉంటారు. అట్లాగే యానిమల్స్ ఫన్నీ వీడియోస్, డాగ్ ఫన్నీ వీడియోస్, క్యాట్ ఫన్నీ వీడియోస్, ఈ విధంగా సెర్చ్ చేయండి. అక్కడ చాలా వస్తాయి, ఎన్నో వస్తాయి. అవేమి మీరు ప్రెస్ చేయకుండా రైట్ సైడ్ స్ట్రైట్గా పైన 3 డాట్స్ ఉంటాయి. దాన్ని ప్రెస్ చేస్తే సెర్చ్ ఫిల్టర్ అని ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేస్తే 360 డిగ్రీస్ వీడియోస్, ఇంకా అనేక రకాలు ఉంటాయి. అక్కడ క్రియేటివ్ కామన్ అని ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేస్తే చాలు, కొత్త వీడియోలు వస్తాయి అన్నమాట. ఆ వీడియోలు ఏ అయినా కానీ క్రియేటివ్ కామన్ లైసెన్స్ ఉన్నాయి. ఏంటంటే మీరు ఏమన్నా ఆ వీడియోస్ని యూస్ చేసుకోవచ్చు. వాటి వల్ల మీకు కాపీరైట్స్ రావు, ఏమీ రావు. యూట్యూబ్ కూడా అలాంటి వీడియోసే అప్లోడ్ చేసుకోమని చెప్తుంది. యూట్యూబ్ వ్యతిరేకంగా మీరు చేస్తే మాత్రం మీ ఛానల్ పోతుంది. నేనైతే చేయడం లేదు కాబట్టి నా ఛానల్ ఉంది, నా ఛానల్లో కూడా డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఎక్కడో కాశ్మీర్లో ఏదో కొండ చర్యలు విరిగి పడిపోయి చాలామంది అటు ఇటు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ వీడియోనే ప్రతి ఛానల్స్లో వస్తూ ఉంటుంది. ఎందుకని అంటే వాళ్ళు క్రియేటివ్ కామన్ లైసెన్స్లో పెడతారు మిత్రులారా. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోగ్రాఫర్ అక్కడికి వెళ్ళి సేమ్ సంఘటన తీయలేరు కదా, అదే ప్రతి దాంట్లో వస్తూ ఉంటుంది. అట్లాగా పెద్ద ఛానల్స్లో పెడితే ఏం మాట్లాడరు. ఇలాగా మాలాంటి వాళ్ళు పెడతా ఉంటే మాత్రం అన్న ఈ వీడియో ఇప్పుడు ఎవరి ఛానల్లో తీసుకొచ్చావని అనుకుంటూ కొద్దిగా వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు. సరే, పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళు అలా మాట్లాడతారు, తప్పు లేదులే అనేసి నేను కూడా ఏం పట్టించుకోను మిత్రులారా. క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటే అది. మీరు ఏ వీడియోనైనా క్రియేటివ్ కామన్ లైసెన్స్లో 1-2 సార్లు వినండి. యూట్యూబ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్లో సెర్చ్ ఫిల్టర్ అని ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే క్రియేటివ్ కామన్ అని ఉంటుంది. ఆ వీడియోస్ ఏ వీడియోస్ ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు. ఒకసారి ఆ వీడియోని ఓపెన్ చేస్తే కింద క్రియేటివ్ కామన్ అని కూడా లైసెన్స్ అని ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఆ వీడియోస్ మీరు మొత్తం డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఎట్లా అంటే కొద్దిగా వాయిస్ ఇవ్వాలి. మీరు ఆ ఓన్ వాయిస్ తీసి పాడేసి మీ వాయిస్ ఇచ్చేసి దాని ఎక్స్ప్లెనేషన్, ఇతను చూడండి కుక్కలకి అది ఇది పెడుతున్నాడు ఫుడ్, పని పాట లేకుండా కూడా మీ ఇష్టం, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చెప్పేయండి. మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది, చాలా బాగుంటుంది. కాకపోతే నా వీడియో తీయకండి, ఎందుకంటే ఇది 4-5 రోజులు అయితే బ్లర్ వచ్చేస్తుంది.
ఇప్పుడు నేను మంచి సెల్ కొనుక్కోవచ్చు కానీ మీరు అనుకోవచ్చు, కాకపోతే నాకు యూట్యూబ్లో షార్ట్సే చేస్తాను. లాంగ్ చేస్తే మీరు అన్నట్లు బాగా వస్తాయి, షార్ట్స్ మీద ఎక్కువ రావు మిత్రులారా. ప్రస్తుతం ఇంటి పని మొదలుపెట్టినాం కాబట్టి అదన్నీ అయ్యేంత వరకు నేను ఏది ముట్టుకోను. చాలామంది అన్న మైక్ ఎక్కడ కొన్నామన్నా అంటున్నారు. మైక్ కాదుగా, ఏదీ లేదు నా దగ్గర. అంతే, ఖాళీ దొరికినప్పుడు అలా మైక్ ముందుకు వచ్చి అరుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి.